నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806. మగవారికి ఎక్కువ మందికి షుగర్ ఉన్న వాళ్ళకి లైంగికంగా కొంత బలహీనత అనేది కనపడుతుంది. షుగరు కొన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత నరాల బలహీనత వల్ల లైంగిక పటుత్వం తగ్గుతుంది. ఇది అందరికీ జరిగేదే కనుక దీని విషయంలో ఎవరు సిగ్గుపడవలసిన అవసరం లేదు. నీకొక్కడికే వచ్చిందేమని, నాకే ఎలా అయిందని ఆందోళన చెందవద్దు. ఇది 3-4 సంవత్సరాలు షుగర్ బయటపడిన తర్వాత అది రావటం ఉండటం అనేది సహజం. దానికి పరిష్కార మార్గాలు ఉన్నాయి. షుగర్ ఉన్న వాళ్ళే కాక స్థూలకాయము, భారీకాయం ఉన్న వాళ్ళకు కూడా కొంత లైంగిక బలహీనత కనపడుతుంది. అంతేకాకుండా మెడ ముందు భాగాన సీతాకోకచిలుక ఆకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయనప్పుడు కూడా పురుషాంగం ఆశించిన రీతిలో అది అంగస్తంభన జరగదు. అందువల్ల ఈ మగతనం లోపించటం అనేది కేవలం షుగర్ వాళ్ళకే కాదు, కొంతమంది యువకులకి, నూతనంగా వివాహమైన యువకులకు, మధ్య వయసు వారికి, అలాగే కొంతమంది వృద్ధులకు, ఈ సీనియర్ సిటిజన్లకు ఒక అనుమానం వస్తుంది. అసలు ఏ వయసు వరకు రతి క్రీడలో పాల్గొనవచ్చు? మీరు ఆరోగ్యంగా ఉంటే షుగరు, బీపీ, గుండె జబ్బు, గుండెకు స్టెంట్లు, గుండెకు ఆపరేషన్లు, పక్షవాతం ఇవన్నీ ఉన్నా కూడా మీరు 95 సంవత్సరాల వరకు కూడా రతి క్రీడలో పాల్గొనవచ్చు. అయితే వయసు 70-80 దాటిన తర్వాత వారానికి ఒకసారి, 15 రోజులకు ఒకసారి, 90 ఏళ్ళు దాటిన తర్వాత నెలకు ఒకసారి ఆ విధంగా రతి క్రీడలో పాల్గొనవచ్చు. మరి మహిళల విషయంలో ఏంటి? వాళ్ళకి 45-50 ఏళ్ళకి ముట్లాగిపోతాయి. వాళ్ళేమో ఇక అయిపోయింది అనుకుంటారు. ముట్లాగానే ఇక రతి క్రీడ ఫుల్ స్టాప్ అనుకుంటారు. అలా ఉండదు. ముట్లు ఆగిపోయిన తరువాత, లేదు కొంతమందికి గర్భసంచి తొలగిస్తారు. తొలగించిన తరువాత యోనికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. గర్భసంచి ఆపరేషన్లో యోనిని అంటుకోరు. యోని యథావిధిగా ఉంటుంది. కనుక గర్భసంచి ఆపరేషన్ అయినా, ముట్లాగిపోయినా పురుషుల వలె స్త్రీలు కూడా 95 సంవత్సరాల వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మాకు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయి, ఆపరేషన్లు, గుండెకి టాబ్లెట్లు, గుండెకి స్టెంట్లు అన్నీ జరుగుతున్నా, అన్ని జబ్బులున్నా కూడా ఈ రతి క్రీడ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఆరోగ్యంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆనందంగా సుఖమయ జీవితాన్ని గడుపుతారు. ఈ లైంగిక బలహీనతలో అవి రకరకాలుగా ఉంటాయి. ఒకటి, పురుషాంగము గట్టిపడదు, మెత్తగా ఉంటుంది, కిందకు వాలిపోయి ఉంటుంది, గట్టిపడదు. ఆ గట్టిపడకపోవటం వల్ల పురుషాంగము యోనిలో ప్రవేశించదు, పెట్టడం కుదరదు. అది ముందుకు చూడవలసిన పురుషాంగం నేలకి చూస్తుంటుంది, వాలిపోయి ఉంటుంది, మెత్తగా పండిపోయిన అరటి పండులాగానో, తోటకూర కాళ్ళనో వాలిపోయి ఉంటుంది. ఇలా అంగస్తంభనము కాకపోవటం అంటే పురుషాంగం గట్టిగా, లావుగా, పొడుగ్గా కాకపోవటాన్ని వైద్య పరిభాషలో ఈడి అంటారు, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు. దీనివల్ల మానసికంగా మగవాడే కాకుండా స్త్రీ కూడా ఆమె మానసిక ఒత్తిడికి, కుంగుబాటు, డిప్రెషన్కి గురవుతుంది. ఎందుకంటే మగవాడికి కోరికలు కలుగుతాయి, చెయ్యాలి అనే కోరిక కలుగుతుంది, కానీ పురుషాంగం సహకరించదు, గట్టిపడదు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఆందోళన పడద్దు, ఏమీ చింతించద్దు, సిగ్గుపడద్దు. ఇది మనకు పాశ్చాత్య దేశాలు, అమెరికాలో లైంగిక విజ్ఞానం అనేది పుస్తకాల్లో, స్కూళ్ళల్లో, కాలేజీల్లో బోధిస్తారు. టీచర్లు బోధిస్తారు, కాలేజీలో లెక్చరర్లు బోధిస్తారు. ప్రతి ఒక్క పెళ్లి కాని విద్యార్థులకు ఈ లైంగిక ప్రక్రియ గురించి పూర్తి అవగాహన ఉంటుంది. మనకేమో అమ్మ చెప్పదు, నాన్న చెప్పదు, అత్తమామలు చెప్పరు, ఎవరికీ తెలవదు. డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు సమయం అంతగా వెచ్చించరు. బిజీగా లైన్లో, క్యూలో పేషెంట్లు చూస్తుంటారు. కనుక లైంగిక విజ్ఞాన సమాచారము ప్రజలలో లేని కారణం వల్ల కొన్ని రకాల ఊహించుకోవటాలు, అపోహలకు గురవుతున్నారు. పురుషాంగం గట్టిపట్టడం లేదు, దానికి మందులు ఉన్నాయి, ఎందుకు బాధపడటం? ఆ మందులు వాడితే మళ్ళీ యథాతథ స్థితికి. ఈ మందులు వాడిన తర్వాత మీకు శోభనం రోజు గుర్తొస్తుంది, పూర్వ వైభవం, ఆనాటి మధుర స్మృతులు గుర్తుకొస్తాయి.
ఈ అంగస్తంభనం సరిగా జరగనప్పుడు 3 రకాల ఆయుర్వేద మందులు, ఒక అల్లోపతి మందు. ఆయుర్వేద మందులు ఏది? మొట్టమొదటిది శిలాజిత్ డబల్ గోల్డ్ డాబర్ కంపెనీ. ఉదయం టిఫిన్ చేసిన తర్వాత, రాత్రి భోజనం చేసిన తర్వాత వరుసగా 3 నెలలు వాడాలి. ఇక రెండవది అశ్వగంధ టాబ్లెట్, హిమాలయ కంపెనీ. ఉదయం టిఫిన్ చేసిన తర్వాత, రాత్రి భోజనం చేసిన తర్వాత ఇది కూడా వరుసగా 3 నెలలు వాడాలి. ఇది మీకు ఒక అనుమానం రావచ్చు, శిలాజిత్ డాబర్ కంపెనీది వాడమన్నారు, అశ్వగంధ హిమాలయ కంపెనీది వాడమన్నారు, ఇదేంటి రెండు ఒకే కంపెనీ వాడచ్చా అని మీకు అనుమానం రావచ్చు. నేను రోగుల యొక్క, వ్యక్తుల యొక్క వాళ్ళ స్వీయ అనుభవాన్ని అడిగి తెలుసుకుంటాను. ఎవరికైతే ఏ కంపెనీ మందు బాగా పనిచేసిందో, వాళ్ళు ఆనందంగా ఉన్నారో, నేను అవే మందులు వాడతాను. ఈ శిలాజిత్ డాబర్ కంపెనీ డబల్ గోల్డ్ హిమాలయ వాడి అనేక మంది, వేలాది మంది వ్యక్తులు ఆనందంగా ఉన్నాం, మేము సుఖ సంతోషాలతో ఉన్నాం, పోయింది లేదు అనుకున్న మా ఆనందాన్ని మళ్ళీ మాకు తిరిగి ప్రసాదించారని ఆనందంగా వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకే మీకు చెప్తున్నాను. అనుభవం ముఖ్యం. కంపెనీల కంటే మనం ఏది గతంలో మన స్నేహితులు, సన్నిహితులు, బంధువులు నేను రాసిచ్చిన వాళ్ళు వాడితే ఏది బాగా పనిచేసిందో ఆ మందులే మీకు చెప్తాను. ఇక మూడవది ఒక జెల్, హిమ్కోలిన్ జెల్, HIMCOLIN. హిమ్కోలిన్ జెల్ మనం రతి క్రీడలో పాల్గొనే అరగంట ముందు పురుషాంగం చర్మంపై పూయాలి. 3 నిమిషాలు రుద్దండి. తర్వాత కడగవలసిన అవసరం లేదు. దీనివల్ల చర్మము ద్వారా మందు లోపలికి వెళ్ళి పురుషాంగం గట్టిగా, లావుగా, పొడుగ్గా అవడానికి ఉపయోగపడుతుంది. బుల్లెట్ మీద, ముందు భాగం ఉన్న బుల్లెట్ మీద రాయొద్దు. మరి ఇది రాయటం వల్ల ఏమైనా పార్ట్నర్కి, భార్యకి ఏమైనా యోనిలో సమస్య వస్తుందా అంటే ఎటువంటి సమస్య రాదు, ఎటువంటి ఎలర్జీ రాదు, కడగవలసిన అవసరం లేదు. అయితే కొంతమంది పురుషాంగాన్ని స్త్రీలు నోట్లో పెట్టుకుని వాళ్ళు దాన్ని చీకటం ఇష్టపడతారు. అలాంటి వారు మాత్రం పురుషాంగం శుభ్రంగా సబ్బుతో కడుక్కుని, హిమ్కోలిన్ జెల్ రాసిన తర్వాత గట్టిపడిన అంగాన్ని కడుక్కున్న తర్వాత మాత్రమే నోట్లో పెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ మూడింటితో పాటు 4వ మందు. కొంతమందికి ఒక అనుమానం, కొంతమంది నన్ను అడుగుతుంటారు ఫోన్లు చేసి, అయ్యా ఒకే ఒక మందు చెప్పు, ఒకే ఒక టాబ్లెట్ చెప్పు, నేను వేసుకుంటే నాకు మొత్తం పవర్ వచ్చేయాలి, మరి గట్టిపడిపోవాలి అని అంటారు. అది సాధ్యపడదు. ఇవన్నీ కూడా కలిసికట్టుగా ఒక 3 నెలలు వాడితే మీకు ఏదైతే లైంగిక బలహీనత ఉన్నదో అది పూర్తిగా పోయి ఇక జీవితకాలం మందులు వాడవలసిన అవసరం ఉండదు. 3 నెలలు వాడితే మీకు మళ్ళీ ఒరిజినల్గా ఏ బలం ఉందో, లైంగిక బలం, అది వస్తుంది. ఇక 4 అల్లోపతి మందు. గతంలో విచక్షణారహితంగా మందుల షాప్కి వెళ్తాం, నాకు అంగం స్తంభన అవటం లేదంటే వాళ్ళు, లేదంటే కొంత పరిజ్ఞానం ఉన్నవాళ్ళు సొంతంగానే వయాగ్రా అనే టాబ్లెట్ కొనుక్కుంటూ వచ్చారు. వయాగ్రా లాంటివి వేరే కంపెనీలు కూడా. ఈ వయాగ్రా లోపల ఉండే మందు పేరు, కాంపోజిషన్ పేరు సిల్డనాఫిల్. వయాగ్రా బదులుగా వేరే కంపెనీలు సుహాగ్రా అని, మ్యాన్ ఫోర్స్ అని, ఇలా రకరకాల కంపెనీలు సిల్డనాఫిల్ కలిగి ఉన్న మందు వాడతారు. ఈ సిల్డనాఫిల్ 25, 50, 100 మిల్లీగ్రామ్ టాబ్లెట్లు అందుబాటులో ఉంటాయి. ఎవరు కూడా 100 దాటి వేసుకోకూడదు. ఈ సిల్డనాఫిల్కి అనేక సైడ్ ఎఫెక్ట్స్, అనర్థాలు, దుష్పరిణామాలు ఉండటం వల్ల దానికంటే మెరుగైన, అతి తక్కువ, అసలు సైడ్ ఎఫెక్ట్స్ లేని, దుష్పరిణామాలు, దుష్ప్రభావాలు లేని కొత్త మందు మార్కెట్లోకి వచ్చింది. దాని పేరు టడలాఫిల్. ఈ టడలాఫిల్ రెడ్డి ల్యాబొరేటరీస్ వాళ్ళు తయారు చేసే దాని పేరు టాజిల్, TAZZLE. ఇది 2.5, 5, 10, 20 మిల్లీగ్రాముల డోసులో అందుబాటులో ఉంది. పక్షవాతము, గుండె జబ్బు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు 2.5, తదుపరి 5, తర్వాత 10కి రావాలి. ఆరోగ్యవంతులు, షుగర్ ఉండటం వల్ల
ఈ అంగస్తంభనము జరగని వారు 10 మిల్లీగ్రాములు వాడాలి. బరువు 100 కేజీల కంటే ఎక్కువ ఉంటే 20 మిల్లీగ్రాములు వాడాలి. ఒకవేళ 20 మిల్లీగ్రామ్ టాబ్లెట్ లభించకపోతే 2 పదులు టాబ్లెట్లు వేసుకోవచ్చు. కొంతమందికి కొన్నాళ్ల పాటు 10 మిల్లీగ్రామ్ వాడిన తర్వాత 10 డోస్ సరిపోదు. బరువు 60-70 ఉన్నా అలాంటి సమయంలో రోజుకి ఎట్టి పరిస్థితుల్లో టడలాఫిల్ 20 మిల్లీగ్రాములు దాటి వాడకూడదు. దీన్ని ఎప్పుడు వేసుకోవాలి? మనం రతి క్రీడలో పాల్గొనటానికి 1 గంట ముందు వేసుకుంటే పురుషాంగం గట్టిగా, లావుగా, పొడుగ్గా అవుతుంది. ఒక్కొక్క శరీర తత్వాన్ని బట్టి కొంతమందికి 1 గంటలో అంగస్తంభనం జరగదు. అప్పుడు ఏం చేయాలా? సాయంత్రం 4 5 వేసుకుంటే కొంతమందికి ఇది పని చేయటానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. ఈ టడలాఫిల్ కూడా అనేకమైన కంపెనీలు తయారు చేస్తారు. నాకు ఈ వాడిన వాళ్ళు ఇచ్చిన సమాచారం ఆధారంగా మేము టాజిల్ టాబ్లెట్ వాడుతున్నాం. మేము హ్యాపీగా సంతోషంగా ఉన్నాం. పని జరిగింది. నేను నా భార్య సంతోషంగా ఉన్నాం. ఎటువంటి అనర్థాలు, సైడ్ ఎఫెక్ట్స్, ఈ దుష్పరిణామాలు, దుష్ఫలితాలు లేవు. అందువల్ల టాజిల్ అనే కంపెనీ నేను 1000 మందికి వాడిన తర్వాత అది చాలా బాగా పనిచేయటము, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకపోవటం వల్ల అది కొనుక్కోమంటున్నాను.